నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. గురుగారు, అయ్యా. నేటి యువత అంటే నా జనరేషన్ అనుకోండి. హ్మ్. మా జనరేషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు మీ జనరేషన్ అంటే మీరు మా వయసులో ఉన్నప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ. అంటే లిటరసీ రేట్ అనేది చాలా బాగా పెరిగింది. అవును. అట్ ద సేమ్ టైమ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ కూడా బాగా పెరిగింది. అవును. మీ వయసులో ఉన్నప్పుడు చదివినా చదువుకోకపోయినా చేసే పనికి కరువు ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం చేసే పనికి, ఉండే ప్రదేశానికి అసలు పొంతన లేకుండా పోతుంది. అంటే చదివిన చదువుకి, ఉద్యోగానికి కూడా సంబంధం లేదు. అయితే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ చదువుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ చదువుకు తగ్గ జాబ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు లైఫ్‌ని లీడ్ చేయాలనుకున్న థాట్ ప్రాసెస్ కానివ్వండి, ఏది కూడా ఈక్వల్‌గా లేదు. అంటే దీని ప్రాబ్లమ్ గవర్నెన్స్‌లో ఉందా? లేకపోతే ఈ యువతలో ఉందా? మనుషులలో 3 రకాలు ఉంటారండి. ఇప్పుడు మన జనరేషన్‌లో 3 రకాల వ్యక్తులు మనకు అవపడతా ఉంటారు. హ్మ్. కదిలేవాడు, కదిలించేవాడు, కదలకుండా ఉండేవాడు. హ్మ్. ఇప్పుడు డిఎన్ఏ మనం పరిశీలించినట్లయితే ఈ 3 లక్షణాలను నిండి ఉన్నటువంటి వాళ్ళు మహాపండితులు ఉంటారు. మామూలుగా విద్య లేని వారు కూడా ఉంటారు. హ్మ్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కదిలేవాడు, కదిలించేవాడు, కదలకుండా ఉండేవాళ్ళలో హ్మ్. కొంతమంది విద్యావంతులు జనాలను కదిలించటమే వాళ్ళకి ఒక అలవాటుతో కూడుకున్నటువంటి విద్య. హ్మ్. అటువంటిది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సరైన సమాధానాన్ని ఇచ్చేటువంటిది రామకృష్ణ పరమహంస కథలలో ఉన్నటువంటి ఒక చిన్న కథని మీకు చెప్పినట్లయితే దాంట్లో ఉన్న అంతరార్థం అంతా కూడా మీకు తెలియడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. ఏంటది స్టోరీ ఏంటి? ఇప్పుడు ఏమైందంటే ఒక మహాపండితుడు తాను చదవనిటువంటి గ్రంథాలు లేవు, తనకి రాని శ్లోకాలు లేవు, చాలా పండితుడు. ఆ ఊర్లో అందరి చేత గౌరవ మర్యాదలు పొందేటువంటి ఒక రామశాస్త్రి గారిని ఒక పట్టణంలో ఉన్నారు. ఆ రామశాస్త్రి గారికి తాను విద్యావంతుడని, దానికి అన్ని విషయాలు తనకే తెలుసని, మిగతా వాళ్ళకి ఏం తెలియదు అనేటువంటి భావన నిండినటువంటి వ్యక్తి. ఈ విద్యావంతుడు కావటం వల్ల అడవి లేని కాడ ఆంధ్రం చెట్టే మా పెద్ద వృక్షమైనట్లు ఆ మహానుభావుడికి విద్యాగర్వం కూడా కొద్దిగా ప్రవేశించింది. ఆ నిండికి విద్యాగర్వం బాగుంది. అయితే ఇక్కడ ఈ మా రామశాస్త్రి గారికి ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఏంటిది? అయ్యా, మీరు పలాని పక్కన ఒక పట్టణంలో విద్యావంతుల యొక్క సదస్సు నడుస్తుంది. ఆ విద్యావంతుల సదస్సులో ఎవరైతే చక్కగా ఉపన్యాసించి అక్కడ ఎక్కువ మందిని ఆకర్షింపజేస్తారో వారికి బహుమతులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమావేశానికి మీరు రండి అని చెప్పి ఇన్విటేషన్ వచ్చింది. ఆ ఇన్విటేషన్ కార్డు రామశాస్త్రి గారు చదివి ఎట్టి పరిస్థితుల్లో ఆ పక్కన పల్లెటూరికి వెళ్ళాలని నిర్ణయించుకొని తన యొక్క సామాన్లు వగైరా వగైరా చదువుకొని ప్రయాణానికి సిద్ధమైంది. అయితే ఈ ప్రయాణంలో అతను ఒక నదిని దాటవలసిన అవసరం ఉంది. ఆ నదిని దాటాలంటే ఆ నది ఒడ్డుకు వచ్చాడు. నది ఒడ్డుకు వచ్చి నది ఆ పడవతని పిలిచి, బాబు నేను అవతలోడికి వెళ్ళాలా, నన్ను అవతలోడికి చేరుస్తావంటే, అయ్యా నేను ఉన్నదానికి కదయ్యా, తప్పకుండా మిమ్మల్ని అవతలోడికి చేరుస్తానని చెప్పి ఆ పడవవాడు అంటాం. వీళ్ళిద్దరూ ఈ పడవలో అతను తాను కూర్చోవటం, ఈ పడవ ప్రయాణం నడుస్తుంది. ఈ విద్యావంతుడు కదా, ఇతనికి కదిలించే అలవాటు ఎక్కువ. ఎవరిని కూడా సైలెన్స్ గా ఉండి ఇవ్వడం, ఏదో ఒకటి కదిలించి సంభాషించిన అలవాటు. అతను ఏం చేశాడంటే, ఏమి పడవ అయినా నీ పేరేంటి? అయ్యా నా పేరు గంగులు. అట్టనా, ఏంటి విశేషాలు, అసలు నేను ఎవరో తెలుసా అని మీసం మెల్లేసుకొని అతన్ని అడిగాడు. అయ్యా తమరెవరో నాకేం తెలియదు అంటే, ఒరే నేను మహాపండితుడిని, వేద గ్రంథాలు చదివాను, అనేక పుస్తకాలు చదివాను, అనేక మందిని ఓడించాను, ఇవి గడ్డపిండాను, ఇవన్నీ నాకు వచ్చిన బహుమతులు వగైరా వగైరా అని ఇక తన సూదంతా చెప్తాడు. యశోదని చెప్తే పడవ నడుపుకుంటూనే ఆ కథ తిని, అయ్యా మహానుభావుడయ్యా, తమరు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి, మీకు మించినటువంటి వ్యక్తి ఎవరు లేరయ్యా, ఇప్పుడే నాకు తెలిసిందని చెప్పి ఆ పడవతను కూడా సంతోషపడుతూ ఆ పడవ తోలుతున్నాడు. ఈ మార్గ మధ్యలో తను ఏమడిగా, నీకు అరే బాబు నువ్వేం చదువుకున్నావా అంటే, అయ్యా నేనేం చదువుకోలేదయ్యా,
నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఈ పడవ దోడటంతోనే నన్ను ఉపయోగింపజేశారు. ఈ పడవ దోడటం తప్ప నాకేం తెలియదు. అరే నువ్వు చదువుకోకపోతే నీ జీవితం 1% వృధా అయిపోయింది అబ్బాయి, నువ్వు చదువుకోవాలి కదా అన్నాను. అయ్యా నేను చదువుకోలేదయ్యా. మరి నువ్వు ఏమైనా శాస్త్రాలు ఈ కథలు భారత రామాయణాలు ఇటువంటి ఏమైనా విన్నావా? అయ్యా నేనేమీ లేదయ్యా. అరే నీకు అసలు చాలా నువ్వు చాలా అర్థమైన పరిస్థితులు ఉన్నవరా, ఈనాడు ఇటువంటి గ్రంథాలు కూడా తెలియకపోతే నీకు ఎట్లరా అని కొంచెం అపహాస్యం చేస్తూ మాట్లాడాడు. తర్వాత కొంచెం పోయాక అది భగవద్గీత తెలుసా? అయ్యా పేరు మీరు చెప్తే ఏంటో తప్ప ఆ భగవద్గీత అంటే ఏంటో నాకేం తెలియదయ్యా. అసలు ఏమాత్రం నాకు పుస్తక పరిచయం కానీ పెద్దలతో కానీ పరిచయం కానీ లేదయ్యా. ఏదో నీ పడవ తోడుకుంటూ అవతలకి తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన పాలు పెట్టి తీసుకోవటం రావటం తప్ప నాకు ఎటువంటి అలవాట్లు ఇవ్వయ్యా. అయినా ఈరోజు తమరు మందలించబట్టి మాత్రం మాట్లాడుతున్నా, కానీ లేకపోతే నేను నా పడవ పని ఏంటో ఆ పడవలో కూర్చున్న వాళ్ళు ఏంటో పట్టించుకునేటువంటి తీరిక నాకు లేదయ్యా అంటే, అరే నువ్వు చాలా దురదృష్టవంతుడు నువ్వు, నీకు ఎటువంటి గ్రంథ పరిచయం లేకపోవటం వల్ల, ఎటువంటి మహా విషయాలు విరగపోవటం వల్ల నీ జీవితాన్ని చాలా వృధాగా చేసుకున్నారా అని చెప్పి ఈ మహా పండితుడు ఆ పడవైనా అనడం జరిగింది. ఇక ఈ ప్రయాణం మరి మామూలు కాదది. కొద్దిగా గోదావరి లాగా ఒక 30 గంట ప్రయాణం చేస్తే అవతలకి రావడం జరుగుతుంది పడవ మీద. ఈ గంటలో నీకు అవి తెలుసా ఇవి తెలుసా, నువ్వు ఆ కథ తిన్నావా ఈ కథ తిన్నావా అంటే, అయ్యా మహానుభావ నీకు హృదయపూర్వక నమస్కారం చేస్తాను మహానుభావ, మీరు చెప్పి తింటాం తప్ప ఇంతవరకు వీటి గురించి నాకు ఏమాత్రం ఏం తెలియదు అంటే, అరే నీ జీవితం పూర్తిగా దెబ్బతినిపోయిందిరా, పూర్తిగా నాశనం అయిపోయిందిరా అని చెప్పి చాలా హేళనగా చాలా అపహాస్యంగా వాడు జనాభా లెక్కలో లేని వ్యక్తిగా భావించి ఈ మహాపండితుడు రామశాస్త్రి గారు ఆ పడవని అంటం జరిగింది. చాలా ఈ పడవ ప్రయాణంలో మరి అనుకోకుండా వాతావరణం మారింది. పడవ ప్రయాణం అనుకోకుండా మబ్బులు పట్టడం వగైరా తుఫాన్ లాగా వచ్చేటువంటి వాతావరణం ఏర్పడింది. పడవ తన పాపం తిప్పలు పడుకుంటా ఈ మహాన్ పండితుని ఎట్టి పరిస్థితుల్లో అవతలకి తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచనతో పాప శ్రమపడి పడవ నడిపిస్తున్నాడు. కానీ ఈ పడవ ఏమైంది, ఆ గాలికి అటు ఇటు కొట్టుకుంటుంది. గాలివాన కొట్టుకుంటుంది. కొట్టుకుంటా అంటే ఈ పడవ ఏం చేశాడు, అయ్యో నాకేం అర్థం కావట్లేదు మహానుభావ అయ్యా శాస్త్రి గారు, ఈ పడవ మరి నేను అవతలోడికి ఎట్లా తీసుకెళ్ళాను కూడా నాకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాను నేను, కాబట్టి మీరు దయచేసి ఏమైనా చెప్పగలరా అని. పడవ గురించి నాకేం తెలుసురా, పడవ గురించి నాకేం తెలుసు, నాకు తెలిసిన శాస్త్రాలు భారత రామాయణాలు భగవద్గీత ఈ గ్రంథాలు తెలుసు, కానీ ఈ పడవ గురించి నాకేం తెలుసురా అంటే, అయ్యా మరి నేనేం చేయలేనయ్యా, ఇప్పుడైతే వాతావరణం మారిపోయింది, ఈ వాతావరణంలో ఈ పడవలోకి నీళ్లు కూడా వస్తున్నాయి, పడవలోకి నీళ్ళు వచ్చి మునిగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అయ్యాకి నేనేం చేయలేనయ్యా, తమన్నా అవతలకి తీసుకెళ్ళటం నాకు శక్తికి మించిన పని అయిందయ్యా, నేను ఇప్పుడు ఏం చేయలేనంటే, అదేట్లా మరి నన్ను ఏం చేస్తాను నాకేం తెలియదయ్యా, ఇప్పుడు పడవ మునగటం ఖాయం, ఎట్టి పరిస్థితుల్లో తుఫాను వచ్చేసింది, పడవ నీళ్ళు వచ్చింది, కాబట్టి మీకు ఈత వచ్చా అని అడిగారు. ఇన్ని చెప్పినప్పుడు అది కూడా రావాలి. ఈత వచ్చా అని అడిగితే, అరే నాకు ఈత రాదురా, నాకు ఈత అనేది నాకు రాదు. మరి అయ్యా మరి మీరు భారత రామాయణాలు తెలుసుకున్నారు, భగవద్గీత తెలుసుకున్నారు, అష్టాంగ పురాణాలు తెలుసుకున్నారు, వేదాలు చదివారు, ఉపనిషత్తులు చదివారు, మరి ఈత గురించి ఎందుకు తెలియదండి? అరే నాకు అంత తీరిక లేదురా, నాకు ఈత రాదురా బాబా అని చెప్పడం జరిగింది. అయ్యా అయితే నేనైతే ఈ దేవుడు నేర్చుకోకపోవటం వల్ల ఒక 1/2%, 0.5%, ₹1 నీ జీవితం నష్టమైందని మీరు అన్నారు కదా, ఇందాక అన్నారు కదా మీరు. కాబట్టి ఇప్పుడు మాత్రం పూర్తి జీవితం మీరు నష్టం అయిపోతాయా. నేనైతే నీళ్ళ ఈ పడవ ఆగే పరిస్థితి లేదు, నేను నీళ్ళలో దూకుతున్నా, నేను అవతల బొటం కాయలు, నేను మిమ్మల్ని కాపాడలేను, మీరు మాత్రం మీ జీవితం అంతమైపోయినట్టయ్యా. దరిద్రం వదిలింది ఇక్కడ పడవ మునిగిపోయింది. ఇక మా అయ్యగారు నీళ్ళలో పడి కొట్టుకొని మునిగిపోవడం జరిగిపోయింది. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈనాడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో సూక్ష్మమైనటువంటి ఆలోచన లేకుండా టెక్నికల్గా ఇంటర్షిప్. మీరు ఇంకొక చిన్న విషయం చెప్తాను మీకు. హైదరాబాద్లో మానసిక వైద్య రోగులు ఎక్కువైపోయారు, మానసికమైన పరిస్థితితో బాధపడే రోగులు ఎక్కువైపోయారు. కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ రోజున మీకు కంప్యూటర్లు వచ్చినాయి, క్యాలిక్యులేటర్లు వచ్చినాయి. మేము డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు కొన్ని 100 మంది జీతాలను ఇట్లా అంకెతోనే లెక్కేసుకునేవాళ్ళం. ఇప్పుడు మీరు 100 రూపాయలని సామాన్లు కొన్నా కానీ 20 రూపాయలు
30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు వేసి ఓహో 100 అయ్యి అని మీరు అనుకోవడం జరుగుతుంది. కారణం ఏంటి? మీరు మీ యొక్క మేధస్సుని ఉపయోగించుతారా? మీరు మేధస్సును ఉపయోగించకుండా ఎంతసేపు దాని మీద ఆధారపడిపోయారు. మీరే కాదు, విద్యావంతులు కూడా అంతే. ఇప్పుడు కంప్యూటర్ లేకపోతే, సెల్ ఫోన్ లేకపోతే, దాంట్లో క్యాల్కులేటర్ లేకపోతే ఎవ్వరు ఎటువంటి లెక్కలు చేసేటువంటి పరిస్థితులు. మీకు తెలుసు, కూరగాయల కొట్టుకాడు కూడా పావు కిలో, అర కిలో, 30 కొన్నాక వాడు 20 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపాయలు అని చెప్పి ఆ క్యాల్కులేటర్ మీదనే లెక్క వేయడం జరుగుతుంది. ఒకప్పుడు ఎంత అమౌంట్ అయినా సరే వాళ్ళ మీద లెక్క పెట్టి చెప్పేటువంటి నిశ్చితమైనటువంటి దృష్టి ప్రతి వ్యాపారస్తులకు ఉండేది, ప్రతి ఉద్యోగస్తులకు ఉండేది. ఏమండి, మేము పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశాను. నేను జిల్లా మొత్తం జీతాలు మేమే చేసేవాళ్ళం. మాకు ప్లేస్ షీట్స్ అని, టోటల్స్ అని, జీతాల పేమెంట్స్ అని ఇవన్నీ మేము ఆ రోజు ఇట్లే కూడుకునే వాళ్ళం. కానీ మాకు క్యాలిక్యులేటర్లు ఆ రోజు లేవు. అయితే ఏంటి, ఆ రోజున ఈ బ్రెయిన్ ఉపయోగించి మేము కూడేవాళ్ళం. ఇలా బ్రెయిన్ ఏమాత్రం ఉపయోగించకుండా దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. అందువల్ల ఏమవుతుందంటే, వాడు చదివే చదువు వేరు, వాడు చేసే ఉద్యోగం వేరు. అంటే ఈ టెక్నాలజీకి దూరం ఉండాలంటారా? టెక్నాలజీకి దూరంగా ఉంటాం అంటారు. అక్కడ టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చెట్టు తర్వాత చేంజ్ కాల్చుకోమంటాం. ఆ రోజున మాకు చెట్లు లేవు కాబట్టి మేము చేంజ్ కాల్చుకున్నాం. ఇలా ఉన్నాయి కదా, ఎక్కడికక్కడికి ఉపయోగించుకున్నటువంటి సాంకేతిక ఉన్నాయి కదా, వాడుకోమంటున్నాం మిమ్మల్ని. అయితే ఏంటంటే, దీనికి తోడుగా మీ యొక్క మేధస్సుని కూడా ఉపయోగించండి. మీ మేధస్సును ఉపయోగిస్తే ఇలా ప్రభుత్వ పరంగా ఉద్యోగాలే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. మీరు వాలంటరీ పిలుస్తాం మేము. ఇప్పుడు వాలంటరీ పోయిన తర్వాత వాడు ఎంత విద్యావంతుడైనా వాడు అడిగిన సూక్ష్మమైనటువంటి ప్రశ్న సమాధానం చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? అంటే థింకింగ్ లేదు వాడికి. భారతం ఎవరు రాశారో చెప్పలేడు. శ్రీరాముడి యొక్క రామాయణం నువ్వేం తెలుసుకుంటున్నావురా అని చెప్పలేడు. రాముడు దేనికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అంటే చెప్పలేడు. ఏంటంటే జనరల్ నాలెడ్జ్ మాత్రం కూడా లేకపోవటం వల్ల ఇవాళ విద్యావంతులైనటువంటి పురుషులు, స్త్రీలు కానీ వాళ్ళ జీవితంలో అనేకమైనటువంటి బాధలు పడటానికి కారణం ఏంటంటే వినయ విధేయతలు ఒప్పించింది. ఇప్పుడు ఈ రామశాస్త్రికి ఎంత పాండిత్యం ఉన్నాయా ఉంది, ఎదుటి వాడిని హేళన చేశాడు. అతని హేళన చేయకుండా ఉంటే మేబీ కాపాడు ఉండొచ్చు. ఎదుటి వాళ్ళని హేళన చేశాడు కాబట్టి నీకు విద్య లేదు కాబట్టి, అది లేదు కాబట్టి నువ్వెందుకు పనికిరావని అనటం వల్ల అతను కూడా అట్లయిపోయాడు. ప్రతి ఒక్కరు మనసుని బాధపెట్టినట్టే లెక్క కదా. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటిది, ఇప్పుడు హైటెక్ సిటీలో జాబ్ చేసేవాళ్ళు, హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న అబ్బాయి అమ్మకి అవపడ్డంటే అతనితో ఒక 5 నిమిషాలు మాట్లాడితే సంభాషణ పెరగదు. సంభాషణ పెంచేటువంటి చాకచక్యం కానీ, ఆ సంభాషణ పెంచే జ్ఞానం కానీ అతని దగ్గర లేదు. వాడు వేసిన పరీక్ష సమాధానం చెప్తారు, ఫినిష్ అంతే. కాబట్టి ఈ రోజున విద్యావంతులైనటువంటి యువతి యువకులను తెలియజేసేది ఏంటంటే, అయ్యా మీ ఉద్యోగంతో పాటు వినయ విధేయతలు, ఎదుటి వ్యక్తి అతను చదువుకున్నా చదువుకోకపోయినా వినయ విధేయతలతో అతను మందలించి ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం. ఇప్పుడు విరిగే పాలల్లో నెయ్యి ఉందండి, పాలు ఇరిగిపోతాయి, కానీ నెయ్యి ఉంది దాంట్లో. మరి ఆ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? మీకు తీసారండి, పాలు తీసుకొచ్చి నెయ్యి చూపించండి మీరు. రాలి. కాబట్టి ఏం చేయాలి? దానికి ఒక పద్ధతులు ఉన్నాయి, దానికి ఒక శ్రమ ఉంది, దానికి ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం చేసినట్లయితే మీకు నెయ్యి అవుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యావంతులలో, యువతి యువకులలో వాళ్ళ జ్ఞానం ఉంది, వాళ్ళ నిగూఢమైనటువంటి భావనలు ఉన్నాయి. కానీ ఏంటంటే వాళ్ళ కళ్ళకు వాళ్ళు గుడ్డలు కట్టుకొని ఇదే ప్రపంచం అనుకోవటం వల్ల ఈ రోజున వ్యవస్థ ఈ రకంగా ఉందనేది నా అభిప్రాయం. ఒక చిన్న విషయం కూడా చెప్పాలి. ఈ ఎంకే టీవీ వారు ఇచ్చినటువంటివి చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరు నన్ను ఆదరించినట్లయితే ఇంకా కూడా నాకు తెలిసిన విషయాల్ని చెప్పడానికి ప్రయత్నిస్తా. కాబట్టి నన్ను ఆదరించి ఆ ఎంకే ఛానల్ వారు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసి వారిని నన్ను ప్రోత్సహించవలసిందిగా మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేస్తాను.